ప్రతాప మహారాజు గారు ఏం చేస్తున్నారు? ఏంది మహారాజా, ఏంది కూర్చోటం? స్నానాల గదిలో స్టూల్ మీద కూర్చున్నట్టు కూర్చున్నారు. లేచి ఆ సింహాసనం మీద కూర్చోండి. సింహాసనం మీద కూర్చోవాలా? అవును. అయినా మాకు సింహాసనం మీద కూర్చోవాలని మాకు తెలుసు. ఎక్కడ రాజు అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు రాజు. తగ్గినంత వరకు చాలు మహాప్రభు. ఆశీనులు కండి. రండి. రాజు ఏం చేస్తున్నాడో ఏమో. ఏం చేస్తున్నారు మహారాజు? చెలికత్తి కూపుతున్నా. ఎందుకలా? 2 నెలల నుంచి ఆమె ఊపుతుంది. 2 నెలలైనా 2 సంవత్సరాలైనా ఆమె ఊపాలి. ఆమెకి ఇవ్వండి. నువ్వే ఊపాలంట. కూర్చున్నాడు లేదు మహాప్రభు. నా సింహాసనం సౌకర్యంగా ఉంది, అందుకే ఇట్లా కూర్చున్నాను. ఏమైంది అందులో? సరిగ్గా కూర్చోండి. అన్ని ఏదైతే ఏం కనిపించిందో ఏమో. ఇప్పుడు ఓకేనా? అటులనే మంచిగా కూర్చున్నారు మహాప్రభు. మహామంత్రి ప్రభు. చాలా మొదలు. మహామంత్రి ప్రభు, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహము. చెప్పండి ప్రభు. ఆ అమ్మాయి ఎవరు? ప్రభు, నా భార్య ప్రభు. ఆవిడికి ఏమైనది? పొట్ట లావుగా ఉన్నది. కడుపు అయింది ప్రభు. మహామంత్రి, నాకు ఎప్పటి నుంచో సందేహము. చెప్పండి ప్రభు. ఆడవాళ్ళకే కడుపు ఎందుకు వస్తుంది, మగవాళ్ళకి ఎందుకు రాదు? అది సృష్టి ధర్మం రాజు. ఆ సృష్టి ధర్మం అని చెప్పి ఎక్కడ చెప్పలేదే, పాఠ్య పుస్తకాల్లో కూడా ఏం రాయలేదే. అది ఎక్కడ పాఠ్య పుస్తకాల్లో రాయరు ప్రభు. నాకు అదంతా తెలియదు. ఆ కడుపు తీసి వీడికేయండి. అది కుదరదు ప్రభు. కుదరవాలి. కుదరదు ప్రభు. కుదరవాలి. అది సృష్టి ధర్మం ప్రభు. సృష్టిని మనం తిరగరాద్దాం. ఆ కడుపు తీసి మన వైద్యుని పిలిపించడం ఫస్ట్. వైద్యులు గారు, వైద్యులు గారు, రాజుగారు పిలిచారు. రాజుగారు, ఆమె తీసి పెట్టండి. ఏది తీయాలి, ఏం పెట్టాలి? కడుపు. కడుప జరగదు రాజుగారు. ఎందుకు జరగదు? అది సృష్టి విరుద్ధం సార్, జరగదు అది. నువ్వు ఆ మాత్రం చేయని వాడివి. మా ఆస్థానంలో పనిచేయడానికి నువ్వు అనర్హుడివి. వెంటనే వీడిని వెలివేసేయండి మన రాజ్యం నుంచి. మహామంత్రి, మీరన్నా చెప్పండి. నేను చెప్తాను ప్రభు. కొన్ని విషయాలు ఆడవారే చేయాలి ప్రభు. కొన్ని విషయాలు ఆడవాళ్ళు ఏంటి? ఆడ మగ ఇద్దరు సమానమనే కదా మన రాజ్యాంగంలో రాజు. అన్నిట్లో ఆడవాళ్ళు ఓకే ప్రభు, కానీ ఇలాంటి వాటిల్లో ఆడవాళ్లే చేయాలి ప్రభు. ఇలాంటి వాళ్ళు కడుపు ఆడవాళ్ళకే రావాలి. మేము చదువుకునే పాఠ్య పుస్తకాల్లో లేదు కదా. మీరు పాఠ్య పుస్తకాల దాకా ఎక్కడొచ్చారు ప్రభు? పలపాపలకంలోనే ఆగిపోయారు. 2 సంవత్సరాలు చదివాము కదా. 2 సంవత్సరాలు చదివారు. మొదటి సంవత్సరం ఆతో స్టార్ట్ చేసి 2వ సంవత్సరం ఆతో ఆపేశారు. కూడా నేను చదివినటువంటి నువ్వు అవమానిస్తావా? నిన్ను కూడా రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నా. వెళ్ళిపో ప్రభు. ఇలాగ అందరినీ వెలేసి మన రాజ్యం సగం అయింది. ఆ సగం ఒక ఊరిలాగా అయింది. ఇప్పుడు ఆ ఊరు పెద్ద రాజ్యం అయింది. ఇలా అందరినీ వెలేసుకుంటా వెళ్తే ఎలా ప్రభు? అయినా మీ నాన్నగారి పరిపాలనలో అందరూ బాగుండేవాళ్ళు ప్రభు. బయట దేశంలో రాజులు ఇబ్బంది పడేవాళ్ళు, మన దేశంలో ప్రజలు చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. కానీ అది ఇప్పుడు రివర్స్ అయింది ప్రభు. ఏమైంది? మన రాజ్యంలో ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు కదా. మీ పరిపాలన చూసి మన దేశంలో ప్రజలు అందరూ వణికిపోతున్నారు ప్రభు. చలికాలం కదా, కొంచెం వణుకుతారులే. మహామంత్రి ప్రభు, మేము సరదాగా కుర్రవాణి పాలెం రాజుతో విందుకెళ్ళినప్పుడు ప్రభు, ఆ రాజు సింహం యొక్క తల బొమ్మ పక్కన పెట్టుకొని తింటూ దాన్ని నిమురుతున్నాడు. నాకు చాలా చూడముచ్చటగా ఉంది. నాకు అందుకే వెంటనే ఒక సింహం తల కావాలి. అడుగునే ప్రభు, నేను కూడా వెంటనే సింహం బొమ్మను తెప్పిస్తాను ప్రభు. బొమ్మ తెప్పిస్తే వాడికి నాకు తేడా ఉంది. మరి నాకు ఒరిజినల్ సింహం కావాలి, సింహం తల కావాలి. దాన్ని ఏర్పాట్లు చేయండి, నేను ఇప్పుడే వస్తా. ఈ ప్రభు తలకాయ తింటున్నాడే. మహామంత్రి, ఆయనే మిరియాలు పిచ్చి హోటల్లో లడ్డు తెమ్మన్నంత ఈజీగా చెబుతున్నాడు సింహం తల తెమ్మని. మీరు ఒక పని చేయండి. మహామంత్రి, దానికి ఆ నల్ల రంగు తీసేసి ఏదన్నా రంగు వేసుకొని రండి. లేకపోతే మహాప్రభు ఇది పంది తలకాయ అని గమనిస్తాడు. మహామంత్రి, ఒక్క నిమిషం.
ఆ. ఏమిటి అప్పుడే సింహంతో దొరికిందా మీకు? దొరికింది ప్రభు. ఏమిటి నేను ఇంకా అది పట్టుకు రావడానికి కనీసం ఒక 3 రోజులైనా టైం పట్టింది అనుకున్నా. చాలా తొందరగా తీసుకొచ్చారు. ఆ తెచ్చిన వీరుడు ఎవరు? నేనే మహారాజా. మీకు ఎక్కడ దొరికింది ఆ సింహం? ఈ సింహం తోటలో గుంజలో కమల ఇంటి దగ్గర ఆ. గోడ మీద ఇలా 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 గోక్కుంటుంటే ఆ. వెనక నుంచి వెళ్ళి ఇలా పట్టుకున్నా. ఆ. అంతే మహారాజా. ఓహో, భలే చాకచక్యంగా పట్టుకున్నాం. ఒక్కసారి దీన్ని మహామంత్రి, ప్రభు సింహం మూతేంది ఇలా ఉంది? అది నేను వెనక నుంచి ఇలా పుట్టుకున్నా కదా, ఆ. అది నన్ను చంపొద్దు 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 అని భయంతో మూతి ఇలా పెట్టింది. ఓహో, భయంతో మూతి చంపేటప్పుడు ఇలా పెట్టిందా? ఆ. సరే సరే. మహామంత్రి, ప్రభు సింహం అన్నప్పుడు నెత్తిండా జూలుండాలిగా, జూలు లేదా దీనికి? మీరు అలా తిరగొద్దు, రాజుగారికి డౌట్ వస్తుంది. ఇది జరగండి ప్రభు. ఆ. సింహానికి బట్టతలు వచ్చింది ప్రభు. సింహానికి కూడా బట్టతలా? అవును ప్రభు. ఎలా వచ్చింది సింహానికి బట్టతలా? ఇక్కడ రాలా. ఓహో, అక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వచ్చిందంటావా? అవును ప్రభు. సరే, ఏదైనా నిన్ను మెచ్చాను. ఆ సింహం మమ్మల్ని తీసుకొచ్చి నా పక్కన పెట్టండి. సరే ప్రభు. మహామంత్రి, ప్రభు నేను ఈ సింహాన్ని ఇలా రుద్దుతూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సన్నివేశం ఎవ్వరూ చూడకూడదు అనిపిస్తుంది ప్రభు. ఎందుకు? దొరికిపోతామేమోనని. మీరు వెంటనే తీసుకెళ్ళి దీన్ని విశ్రాంతి భవన్లో పెట్టండి. నా విశ్రాంతి భవన్లో బట్టలారా అటలండి ప్రభు. మనం పులి నాకు అర్థముందా? ఇదిగో అది ఇక్కడ. ప్రభు, రాజు ఈ మేక చచ్చింది. రాజుకు ఉండాల్సిన లక్షణాలు ఒక్కటే లేదు. ఏం రాజు? నా మేక చచ్చిందా? నా మేక చచ్చిందా? ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు ఎవరి మేక చచ్చింది? నా మేకే చచ్చింది ప్రభు. మరి చూసుకున్నాడు జాగ్రత్తగా. చూడు, చచ్చిపోయావు అనవసరంగా. రాజుగారు రాజుగారు ఆ, చెప్పండి. దేశపు యువరాజుల వారు మన మీదకి దండయాత్ర చేయడానికి వస్తున్నారు. ఆహా. రమ్మను. సరే, వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చోండి. ఆ తూర్పు దేశపు రాజులు వస్తున్నారంట. అబ్బా, బట్లారా ఇవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆడుకుందాం మనం, సరేనా? అటులనే మీరు సరిగ్గా కూర్చోండి. సరిగానే కూర్చుంటాం మంత్రి. తూర్పు దేశపు యువరాజులకు స్వాగతం సుస్వాగతం. అయినా మీరు ఇటు ఎందుకు వచ్చారు? మీ రాజ్యం మీద దండయాత్రకు వచ్చింది. మా రాజ్యం మీద దండయాత్రగా? వద్దబ్బా, వద్దబ్బా, అసలకే చలికాలం. నేను చలికాలం వస్తే కనీసం చన్నిత స్నానమే చేయను. వద్దబ్బా. రాజంటే యుద్ధానికి సయ్యని కలం రంగులో కాలుతూ వద్దంటావు నువ్వేంద్రా? నేను కాదు తువ్వనబ్బా, నేను తువ్వను. వద్దబ్బా, వద్దు. హాయిగా వేడి వేడి అన్నంలో ఇంత ముద్దపప్పు కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటది నా తాత. అది యుద్ధంలో వచ్చిందా? వద్దబ్బా, వెళ్ళండి. ఈ రోజు మీ రాజ్యంలో కనీసం 100 తేడాలు కదా, రక్తం ఏళ్ళై పారాలా? కుర్రవాని పాలనలో పక్కన కాలంలో నీళ్ళే పారట్లేదు తా. ఎందుకు అబ్బా మనకి రక్తాలు పారటం? వద్దబ్బా, ప్లీజ్ అబ్బా. యువరాజా, ఆ రోజు వద్ద ఏంటి? మనమే యుద్ధం ప్రకటిద్దాం. మహామంత్రి, యుద్ధంలో ఎదుటి రాజు సయ్యల కంట యుద్ధం చేయడం రాజుని కనిపించుకుంది మహామంత్రి. వద్దబ్బా, నేను సై అన్నబ్బా. మరి ఉప్పు కారం తింటలేదంటారు, ఒకసారి యుద్ధానికి రారా? తింటానబ్బా, కానీ వద్దబ్బా. మహామంత్రి, రాజుతో ఇప్పుడు కాదు కానీ పశ్చిమ రాజ్యాన్ని ఓడించి వద్దాం తిరిగి. వద్దు మహామంత్రి, పొయ్యి ఆ పప్పను వేడి వేడి అన్నమును నెయ్యి కలుపు. నేను వస్తున్నా. రెడీగా ఉన్నాయి ప్రభు, రండి. మనం భోంచేద్దాం. ఎండాకాలం. వీరప్రతాప్ మహారాజా, రారా బయటికి.
చూసుకుందాం. వద్దబ్బా వద్దు. చెప్పండి ఏం కావాలి, ఎందుకు వచ్చారు మళ్ళీ? చలికాలంలో యుద్ధం చేయగలుగుతావు కదా, అందుకే ఎండాకాలంలో వచ్చా నా యుద్ధానికి. కొంచెం చిన్నగా మాట్లాడబ్బా, ఓ నోరు తుంపర్లు మీద పడుతుంది. చిన్నగా మాట్లాడబ్బా. వద్దబ్బా యుద్ధం, అసలు ఎండాకాలం, అంత ఎండాకాలం వడదెబ్బ తగిలిద్దబ్బా. చలికాలంలోనేమో చలి అంటావు, ఎండాకాలంలోనేమో ఎండ అంటావు. అసలు ఏ కాలంలో యుద్ధం చేస్తావురా నువ్వు? నేను ఏ కాలంలో చేయనబ్బా. వద్దబ్బా ప్లీజ్ అబ్బా, నేను చేయనబ్బా యుద్ధం. నువ్వు అంత దూరం నుంచి వచ్చావు కాబట్టి ఒక 4 కేజీలు కందిపప్పు ఇస్తా, తీసుకో. 4 బస్తాలు కందిపోతున్నా. బస్తాలు కాదు, 4 కేజీలు ఇస్తా. 4 కేజీలు అంట, కేజీలు అంట. వాడు యుద్ధం చేయకపోతే నన్ను కొడతారు రాజుగారు. నిన్నే కొట్టాలరా. తూర్పు దేశం రాజ్యం మీద యుద్ధానికి వెళ్దాము అంటే వద్దు, పశ్చిమ దేశం రాజు మంచి బలిష్ఠుడు, వాడిని ఓడిస్తే కీర్తి ప్రదర్శన వస్తాయని తీసుకొచ్చు. వీడేమో కత్తి తిప్పాల్సిన చేస్తేనేమో చింత పిక్కులు తిప్పుతాడు. వీడి పెద్ద దెబ్బగా ఉన్నాడు కదా. నాకేం తెలుసు రాజా అంత తప్పుగాడని. వద్దబ్బా, ముద్దపప్పు వేసుకొని తింటే ఉంటది నా తాత. ఒరేయ్, ఆ యుద్ధంలో ఏమొస్తుంది? నిన్ను నమ్ముకొని 1000 మంది సైన్యాన్ని తీసుకొచ్చాను రా. 1000 మంది ఎందుకబ్బా? వద్దబ్బా వద్దు, యుద్ధాలు వద్దబ్బా. ఒక్కసారి యుద్ధానికి రారా, మీ రాజ్యంలో ప్రజలందరికీ బంగారం డబ్బు ఇస్తా. వద్దబ్బా, నేనే 4 కేజీలు కందిపప్పు ఇస్తాను. వద్దబ్బా ఒక్కసారి యుద్ధం చేయరా, కావాలని నా రాజ్యానికి ఇచ్చేస్తారా. వద్దబ్బా, వెళ్ళిపో. పో, పో. సరే, ఒక్కసారి యుద్ధం చేయరా, నేను ఓడిపోతాను రా యుద్ధంలో. వద్దబ్బా ప్లీజ్, నేను ఓడిపోతాను రా. కొంచెం దూరంగా మాట్లాడబ్బా. యుద్ధానికి రారా. దూరంగా మాట్లాడబ్బా, తుప్పర్లు పడుతున్నాయి. వద్దబ్బా నేను రాను, నాతో యుద్ధానికి రావాల్సిందే నువ్వు. వద్దబ్బా, ఎల్లబ్బా ప్లీజ్ అబ్బా. మనకెందుకు యుద్ధాలు? బట్లారా, మంచినీళ్ళు నేను తీసుకున్నాను నేను. మంచి నీరేం తీసుకున్నారు రాజుగారు. మనకెందుకు? దాన్ని మనం పులి మేక ఆడుకున్నాం. సరే పెట్టరా, ఇందాక నీ మేక చచ్చిపోయింది. అది రెడీ అయింది, రండి. సరే తినొస్తా, తిన్నాక మళ్ళీ ఆడుకుందాం. అది